హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ క్రైమ్ ప్రపంచంలో మన దేశంలో అప్పుడప్పుడు విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలు జరిగినప్పుడు నవ్వాలో, ఏడవాలో, బాధపడాలో, కోప్పడాలో తెలియని పరిస్థితి. ఈరోజు నేను చెప్పబోతున్న కథ విన్న తర్వాత మానవ సంబంధాలు ఎటువైపు వెళ్తున్నాయో అన్న ఆలోచన మీకు కూడా కలుగుతుంది. ఈ నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ జిల్లాలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో జీతు కుటుంబం ఉండేది. జీతు భార్య పేరు అప్నాదేవి. అప్నాదేవి వయస్సు 34 సంవత్సరాలు, జీతు వయస్సు 40 సంవత్సరాలు. వీళ్ళకి 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు. కొడుకులు ఇంకా చిన్నవాళ్లే. కూతురు పేరు శివాని, వయస్సు 18 సంవత్సరాలు. జీతు చిన్న బట్టల వ్యాపారి. బెంగళూరుకు వెళ్ళి బట్టల వ్యాపారం చేసుకుని వారంకోసారి వెళ్ళి వారం రోజుల పాటు బెంగళూరులో ఉండి తిరిగి తన గ్రామానికి వస్తూ ఉండేవాడు. మరి కూతురికేమో పెళ్ళిడొచ్చింది. దాంతో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. పక్క గ్రామానికి చెందిన రాహుల్ కుమార్తో ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, తల్లిదండ్రులు అందరూ కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. అందరికీ ఈ పెళ్లి సంబంధం నచ్చింది. ఇది అక్టోబర్ నెల 2024 సంవత్సరంలో ఇరు కుటుంబాల వాళ్ళు కూర్చున్నారు. సరే, ఇయర్ ఎండింగు, పెళ్లి ముహూర్తాలు ఏమీ లేవు. దాంతో 2025 సంవత్సరం మార్చి నెలలో ముహూర్తాలు అవి ఉన్నాయి. మార్చి నెలలో పెళ్లి చేద్దామని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా నెలలు, రోజులు గడిచాయి. ఈ లోపల ఇరు కుటుంబాల వాళ్ళు అప్పుడప్పుడు కలుసుకునేవారు, మాట్లాడుకుంటూ ఉండేవారు. 2025 సంవత్సరం మార్చి నెల వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో పెళ్లి. ఇక్కడ రాహుల్ కుమార్కి చెందిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయిపోయారు. ఏ హాల్ బుక్ చేయాలి, పెళ్లి పత్రికలన్నీ ప్రింట్ అయ్యాయి. పెళ్లి రోజు ఏ వంటకాలు వండాలి, ఎవరెవరిని పిలవాలి అని పెళ్లి ఏర్పాట్లో బిజీ అయిపోయారు. ఇక్కడ జీతు కుటుంబ సభ్యులు కూడా పెళ్లి పత్రికలు అవన్నీ అచ్చేసేసారు. ఎవరెవరికి పంచాలి, ఫంక్షన్ హాల్ ఎప్పుడు బుక్ చేయాలి, బారాత్ని ఎప్పుడు పిలవాలి, ఎవరెవరికి పెళ్లి కార్డులు అందజేయాలి, ఇలా పెళ్లి ఏర్పాట్లలో, షాపింగ్లో అందరూ మునిగిపోయారు. ఇక్కడ ఇంకా టైం ఉంది కాబట్టి జీతు తన బట్టల వ్యాపారం నిమిత్తం బెంగళూరుకు వెళ్ళాడు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు రాహుల్ కుమార్కి జ్వరం వచ్చింది. చిన్నగా అస్వస్థతకు గురయ్యాడన్న సంగతి జీతుకి, అప్నాదేవికి తెలిసిందే. అప్నాదేవి బెంగళూరులో ఉన్న తన భర్తకి కాల్ చేసి, ఏమండి, మన కాబోయే అల్లుడికి ఒంట్లో బాగలేదంట, నేను వెళ్ళి చూసిరానా అంటే, భలేదానివే, తప్పకుండా వెళ్ళి చూసిరా, ఎందుకంటే కాబోయే అల్లుడు మనం పట్టించుకోకపోతే ఎలా, వెళ్ళకపోతే నలుగురు నానా విధాలుగా అనుకుంటానంటే, సరేనండి, నేను వెళ్ళి సాయంత్రం కల్లా తిరిగి వస్తానని చెప్పింది. అప్నాదేవి తన కాబోయే అల్లుడు రాహుల్ కుమార్ ఇంటికి వెళ్ళింది. క్షేమ సమాచారాలు ఇవన్నీ అడిగింది. సాయంత్రం అయింది. సాయంత్రం కల్లా తిరిగి వచ్చేద్దామని చెప్పి అనుకుంది. కానీ కాబోయే అల్లుడు పెళ్లి కొడుకు రాహుల్ కుమార్, అత్త, ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండిపో అని చెప్పాడు. దాంతో చేసేదేవి లేక అప్నాదేవి ఆ రోజు రాత్రి అక్కడే ఉండిపోయింది. కాబోయే అల్లుడితో కబుర్లు మొదలుపెట్టింది. ఇక్కడ అప్నాదేవి, రాహుల్ కుమార్ ఇద్దరు కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళిద్దరూ ఎప్పుడు ప్రేమలో పడ్డారో తెలియకుండా పోయింది. మరి ప్రేమ అనే కామంలో పడ్డారో, ఎందులో పడ్డారో, మొత్తానికి ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. ఇద్దరూ ఒకే బెడ్ మీద పడుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఆ రోజు సాయంత్రం కల్లా తిరిగి వచ్చేస్తానన్న అప్నాదేవి 4-5 రోజులు అవుతున్నా తిరిగి తన ఇంటికి రాలేదు. ఎవ్వరికీ అనుమానం కూడా రాలేదు. ఎందుకంటే కాబోయే అల్లుడు, అల్లుళ్ళ మధ్య ఒక శారీరక సంబంధం ఏర్పడిందన్న సంగతి ఎవరికి తెలియదు. ఎందుకంటే అత్త, అల్లుడు, కొడుకు తల్లితో సమానంగా చూస్తారు కాబట్టి ఇక్కడ రాహుల్ కుమార్ కుటుంబ సభ్యులకి అనుమానం రాలేదు. ఇక్కడ జీతుకి కానీ ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికి అనుమానం కలగలేదు. 5 రోజుల తర్వాత అప్నాదేవి తిరిగి తన ఇంటికి వచ్చింది. జీతు కూడా బెంగళూరు నుంచి వచ్చాడు. పెళ్లి ఏర్పాట్లలో అన్నీ జరుగుతూ ఉన్నాయి. పెళ్లి పత్రికలు పంచాలి, 2 రోజుల్లో పెళ్లి ఉంది. అప్నాదేవి తన భర్త జీతుతో, ఏమండి, పెళ్లి పత్రికలకు ఇంకా పంచలేదు, మీరు వెళ్ళి బంధువులకి అందరికీ పెళ్లి పత్రికలు అవి పంచండి అంటే, సరే అని చెప్పి జీతు పెళ్లి పత్రికలు తీసుకుని బయటికి వెళ్ళాడు. అప్నాదేవి తన కూతురుతో, అమ్మ తల్లి, నేను షాపింగ్కి బయటికి వెళ్తున్నాను, నువ్వేం కంగారు పడుకో, సాయంత్రం కల్లా ఇంటికి తిరిగి వచ్చేస్తానని చెప్పి అప్నాదేవి ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. సాయంత్రం అయింది. అప్నాదేవి ఇంటికి తిరిగి రాలేదు. పెళ్లి పత్రికలు పంచడానికి బయటికి వెళ్ళిన జీతు ఇంటికి తిరిగి వచ్చి తన కూతురు శివానితో, ఏమ్మా, మీ అమ్మ ఏదని అడిగితే, అమ్మ పెళ్లి షాపింగ్ చేయడానికి బయటికి వెళ్ళిందని చెప్పింది. మరి సాయంత్రం అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతున్నా అప్నాదేవి ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది, కానీ ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. ఇక్కడ జీతు తన భార్యకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు, రింగ్ అవుతుంది, కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. అలా రాత్రి 10 గంటలైంది. మొత్తానికి మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతే ఈసారి లిఫ్ట్ చేశారు. అవతల పక్క నుంచి మాట్లాడింది ఎవరో కాదు, కాబోయే అల్లుడు రాహుల్ కుమార్.
జీతు ఆశ్చర్యంతో, ఏమయ్యా అల్లుడు, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసావేంటి, మీ అత్త ఏదని అడిగితే, అత్త నా దగ్గరే ఉంది. అరే మరి సాయంత్రకల్లా వస్తానంది, అసలు ఏం చేస్తున్నారంటే, నువ్వు ఇంకోసారి ఫోన్ చేయకు, నువ్వు నీ భార్యని నానా కష్టాలకి గురిచేశావు, ఎంతో వేధించావు, చాలా బాధతో ఏడుస్తూ నా దగ్గరికి వచ్చేసింది, మేమిద్దరము ప్రేమించుకున్నాం, మేమిద్దరము కలిసి జీవించాలనుకుంటున్నాం అని చెప్పేసరికి జీతు గుండెలో రాయపడింది. అదేంట్రా బాబు, నువ్వేంట్రా కాబోయే అల్లుడివి, మీ అత్తతో మీరిద్దరూ ప్రేమేంటంటే, అవును మేమిద్దరం ప్రేమించుకున్నాం, నువ్వు నీ భార్యని చాలా కష్టాలు పెట్టావు, జీవితాంతం అంతా ఏడిపించావు, ఇక ఆ కష్టాలు ఏముండవు, నాతో హ్యాపీగా సుఖంగా ఉంటుంది, మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేయకని ఫోన్ కట్ చేశాడు. జీతు ఇదేంటో అని మళ్ళీ కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇదేంటి, ఒక అత్త కాబోయే అల్లుడితో పారిపోవడం ఏంటి, ఇద్దరు ప్రేమించుకోవడం ఏంటి, ఏమీ అర్థం కాలేదు. జీతు ఆ రోజు రాత్రంతా చూశాడు, ఫోన్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మరుసటి రోజు ఇక చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఈ లోపల ఇల్లంతా చెక్ చేస్తే ఇంట్లో 3 లక్షల క్యాషు, పెళ్లి కోసమని రెడీ చేసి పెట్టుకున్న 6 లక్షలు విలువ చేసే బంగారు నగలు ఇవేమీ కనిపించలేదు. అంటే అప్నాదేవి ఈ 3 లక్షల క్యాష్తో 6 లక్షలు విలువ చేసే నగదుతో తన కాబోయే అల్లుడితో పారిపోయిందని జీతు అర్థం చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా మొదట్లో ఏమీ అర్థం కాలేదు, కాబోయే అల్లుడితో ఒక అత్త ఇలా పారిపోయింది ఏంటో అనుకుని, సరే కంప్లైంట్ కాబట్టి కేసు అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ భర్త ఎంతో బాధపడ్డాడు. ఒక అల్లుడితో ఒక అత్త ఆ విధంగా ఎలా పారిపోయింది, ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు, 2 రోజుల్లో పెళ్ళుంది, పెళ్లి పత్రికలు కూడా అందరికీ పనిచేశాడు. ఇప్పుడు ఈ లోకానికి ఏమని సమాధానం చెప్పాలి ఏంటి అని అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. ఇది మీడియా, సోషల్ మీడియా ద్వారా ఒక్కసారిగా గుప్పుమంది. ప్రతి ఒక్కరు కూడా ముక్కు మీద వేలేసుకుని, ఒక అల్లుడితో, కాబోయే అల్లుడితో ఒక అత్త ఆ విధంగా ఎలా పారిపోతుంది, పాపం ఇప్పుడు పెళ్లి కూతురు పరిస్థితి ఏంటి, ఆమెని సమాజంలో ఎలా చూస్తారు, ఏమనుకుంటారని అందరూ ఆ అత్తని అల్లుడిని ఇద్దరిని దుమ్మెత్తిపోశారు. ఇక్కడ రాహుల్ కుమార్ వయసు 21 సంవత్సరాలు, ఈ అప్నాదేవి వయసు 34 సంవత్సరాలు. వయసులో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది. వీళ్ళిద్దరూ ఎక్కువ కాలం ఉండలేరు అని అప్పటికే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ అవి వినిపించాయి. ఎప్పుడైతే ఇది వైరల్ అయిందో, రాహుల్ కుమార్, అప్నాదేవి ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చి పోలీసులతో, మేమిద్దరము ఎక్కడికి పారిపోలేదు, మేమిద్దరం ఒకరంటే ఒకరు ఇష్టపడ్డాము, ప్రేమించుకున్నాం, మేమిద్దరము కలిసి జీవించుకోవాలనుకుంటున్నాము అని చెప్తే పోలీసులు ఏమీ చేయలేపారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ మేజర్లు, ఇద్దరూ ఇష్టపడ్డారు, కలిసి ఉండాలనుకుంటున్నారు. దాంతో పోలీసులు కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేశారు. ఇక వాళ్ళిద్దరిని వదిలేశారు. అప్నాదేవి తన కాబోయే అల్లుడు రాహుల్ కుమార్తో ఎటో వెళ్ళిపోయింది. అందరూ గుజరాత్ వెళ్ళిపోయిందో ఏంటో అని అనుకున్నారు. ఇక్కడ రాహుల్ కుమార్ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా ఒక అత్తతో ఆ విధంగా తమ కుమారుడు పారిపోవడం, ఒక విధంగా లేచిపోవడం అది తెలుసుకుని, ఇక రాహుల్ కుమార్తో మాకు ఎటువంటి సంబంధం లేదని తెగదంపులు చేసుకున్నారు. ఇక్కడ అప్నాదేవి భర్త జీతు, వీళ్ళు కూడా అప్నాదేవితో తెగతంపులు చేసుకున్నారు. నెమ్మదిగా కాలం గడిచింది. దాదాపు 10 నెలలు గడిచాయి. 2026వ సంవత్సరం, అంటే ఇదే సంవత్సరం ఇదే నెల ఫిబ్రవరి 6వ తారీఖు రాహుల్ కుమార్ బీహార్లోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఎందుకంటే వీళ్ళిద్దరూ అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ వచ్చి అక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడం మొదలుపెట్టారు. 10 నెలల తర్వాత రాహుల్ కుమార్ బీహార్లోని పోలీస్ స్టేషన్కి వచ్చి, ఇలా నేను లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న అప్నాదేవి నన్ను మోసం చేసి 2 లక్షల రూపాయలు, ఒక 3 లక్షల రూపాయలు విలువ చేసే నగలు అవన్నీ తీసుకుని తన బావతో, అంటే అప్నాదేవి అక్క మొగుడుతో పారిపోయింది అని కంప్లైంట్ ఇచ్చాడు. బీహార్ పోలీసులు, ఒరే బాబు, నువ్వు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినోడివి, ఇక్కడ వేరు, ఇక్కడ ఈ స్టేషన్లో మేము కేసు నమోదు చేయము, నువ్వు నీ గ్రామానికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ అని చెప్పడంతో రాహుల్ కుమార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్లోని తన గ్రామానికి వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇలా అప్నాదేవి 10 నెలల క్రితం మేము ఇద్దరం ప్రేమించుకున్నాం, ఇద్దరం కలిసి బీహార్లో కాపురం పెట్టాం, కానీ ఇప్పుడు అప్నాదేవి నన్ను మోసం చేసి తన బావతో పారిపోయింది, వెళుతూ నాకు సంబంధించిన 2 లక్షల రూపాయలు, 3 లక్షలు విలువ చేసే నగలు అది తీసుకుపోయిందని చెప్పేసరికి పోలీసులు రాహుల్ కుమార్ చూసి, ఈయన్ని ఎక్కడో చూసినట్టుందే, ఎక్కడా అని ఆలోచించి, ఒరే నువ్వు 10 నెలల క్రితం కాబోయే నీ అత్తగారిని లేపుకెళ్ళిపోయింది నువ్వే కదా అంటే, అవును నేనే అన్నాడు. వారిని ఏం జరిగిందిరా అంటే, మేమిద్దరము బీహార్ వెళ్ళి అక్కడ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాము, కానీ అప్నాదేవి ఇలా మోసాలు చేస్తూ ఉంటుంది. మొదట తన భర్తను మోసం చేసింది, ఇప్పుడు నన్ను మోసం చేసి తన బావతో పారిపోయింది అని చెప్పాడు. పోలీసులు ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అని అర్థం కాక జుట్టు పీక్కోవడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అప్నాదేవి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, చాత్, ఆ రాహుల్ గాడే మోసగాడు,
అమ్మ ఏం జరిగిందంటే వాడు చెప్పేదంతా అబద్ధం, మేమిద్దరము మొదట్లో బాగానే ఉన్నాము, నన్ను బీహార్ తీసుకెళ్లాడు, ఒక 4 రోజుల పాటు నన్ను బాగానే చూసుకున్నాడు, ఇక ఆ తర్వాత నుంచి నన్ను టార్చర్ చేయడం మొదలుపెట్టాడు, నన్ను ఇంటి నుంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు, సరిగ్గా తిండి పెట్టేవాడు కాదు, నన్ను విపరీతంగా వేధించేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు, వాడు మంచోడు కాడు, వాడి బుద్ధే అట్లాంటిది, వాడు ఇలా మహిళల్ని ఎంతోమందిని మోసం చేశాడు, వాడు ఎంతోమందితో సంబంధం పెట్టుకున్నాడు, నన్ను కూడా మోసం చేశాడు, కాబట్టి నేను ఇక వాడితో ఉండదలుచుకోలేదు, నా బతికేతో నేను బతుకుతానని అప్నాదేవి రాహుల్ కుమార్ మీద ఫిర్యాదు చేశారు, రాహుల్ కుమార్ అప్నాదేవి మీద ఫిర్యాదు చేశారు. అంటే ఇద్దరు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇది అలాంటిదంటే వాడు ఇలాంటోడని ఇద్దరు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఏం చేయాలో ఏమీ అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఇక్కడ అప్నాదేవిని మరి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నా బతికేదో నేను బతుకుతాను, మరి అంటే నీ భర్త దగ్గరికి వెళ్తావంటే భర్త దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ లోపులే అప్నాదేవి భర్త జీతు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు జీతుని మరి నీ మొదటి భార్య అప్నాదేవిని ఆదరిస్తామంటే దాన్ని నేను ఎందుకు ఆదరిస్తాను, అది కాబోయే అల్లుడితో పారిపోయింది, ఇక దాని సంగతి నాకు తెలీదు, నేను ఇంకొక పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. ఇప్పుడు అప్నాదేవి రెండింటికి చెడ్డ రేవడిగా తయారైంది. సరే, ఇక్కడ రాహుల్ కుమార్ నాకు అప్నాదేవితో సంబంధం లేదు, అప్నాదేవి రాహుల్తో నాకు ఎటువంటి సంబంధం లేదని ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. విచిత్రం ఏంటంటే ఇక్కడ జీతు తన మొదటి భార్య అప్నాదేవి కాబోయే అల్లుడితో పారిపోతే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ అప్నాదేవి అటు ఇటు కాకుండా అయింది, ఇక్కడ రాహుల్ కుమార్ అటు ఇటు కాకుండా అయ్యాడు. ఎందుకంటే కుటుంబ సభ్యులు దగ్గరికి రానివ్వట్లేదు, అప్నాదేవిని కుటుంబ సభ్యులు దగ్గరికి రానివ్వట్లేదు. సరే, వాళ్ళు ఎలా బతుకుతారు ఏంటనేది పక్కన పెడితే ఇక్కడ బాధాకరమైన ట్విస్ట్ ఏంటంటే అసలు పెళ్లి కూతురు 18 సంవత్సరాల వయసు ఉంది, ఇప్పుడు దగ్గర 19 సంవత్సరాలు వచ్చాయి. శివానికి ఇప్పటిదాకా పెళ్లి కాలేదు, కానీ తండ్రి మాత్రం రెండో పెళ్లి చేసుకున్నాడు. తల్లేమో కన్న తల్లి కాబోయే అల్లుడితో అంటే తన కాబోయే భర్తతో పారిపోయింది. పెళ్లి ఇప్పటిదాకా కాలేదు. బహుశా ఇటువంటి కుటుంబంలో సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదో, లేకపోతే భవిష్యత్తులో వస్తారో ఏంటనేది పాపం ఆ శివాని భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది ఒక రకంగా బాధాకరమే. ఒక తల్లి ఆ విధంగా చేయడం చాలా చాలా తప్పు. మొదట్లోనే ఎప్పుడైతే రాహుల్ కుమార్తో పారిపోయిందో అప్పుడే ఎంతోమంది నెటిజన్లు వీళ్ళిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేరు, వీళ్ళిద్దరి సంబంధం తెగతింపులైపోతాయని అప్పుడే వాళ్ళు తీర్పు కూడా ఇచ్చేశారు. బహుశా కర్మ ఫలితమో ఏమో అనుకోవచ్చు, కానీ అప్నాదేవి అటు అప్నా పరాయ అన్న టైప్లో ఎటు కాకుండా అయిపోయి తన జీవితాన్ని చేజితులా నాశనం చేసుకుంది. తన కూతురు భవిష్యత్తును కూడా ఒక విధంగా నాశనం చేసింది. మరి పాపం ఆ కూతురు శివానికి భవిష్యత్తులో మంచి వరుడు దొరకాలి, ఈసారి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండాలని అందరము కోరుకుందాం. మరి ఈ కథ విన్న తర్వాత ఈ మానవ సంబంధాలు ఎందుకు ఈ విధంగా దిగజారిపోతున్నాయి, ఎందుకు ఆ విధంగా తప్పుదారి పడుతున్నాయో మీరు కూడా ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.